వెల్కమ్ టు డివై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం మల్కీపురం ఏఎఫ్డిటి కళాశాల మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు కన్వీనర్ గెడ్డం సింహ, అధ్యక్షుడు పొలమూరి శ్యాంబాబు, ప్రధాన కార్యదర్శి రాపాక మహేష్ మరియు ఎస్సీ వెల్ఫేర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ వక్త ఎన్జే విద్యాసాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదటిగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించగా ఈ జయంతి ఉత్సవాలకు నియోజకవర్గ ఎస్సీ వెల్ఫేర్ సంఘ అధ్యక్షుడు పోలామూరి శ్యాంబాబు అధ్యక్షతన వహించగా రాజోలు శాసనసభ్యుడు దేవవరప్రసాద్, అమలాపురం పార్లమెంటు సభ్యుడు గంటి హరీష్ మాథూర్, రాజోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మానిపల్లి అయ్యాజీ వేమ, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరీదేవి, సిపిఎం నాయకుడు దేవ రాజేంద్ర ప్రసాద్, మల్కీపురం మండల ఎస్సీ వెల్ఫేర్ గౌరవ అధ్యక్షుడు జిల్లెల బాబు ప్రసాద్, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ గుబ్బల ఫణికుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు, సాయిబాబారాజు తదితర నాయకులు కులమతాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 10,000కు పైబడి ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడం విశేషం. భారతదేశంలో వెలుగుని నింపడానికి వచ్చిన మహనీయుడు, మహానుభావుడు, రాజ్యాంగ రూపశిల్పి, సామాజిక సమానత్వ ప్రజ్ఞాశీలిగా ఉంటూ ఒక మహాశక్తిగా ఎదిగిన నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ అన్నాడు, ఏ బైబిల్ అన్నాడు ఆయన, ఏ బైబిల్ ఏందన్నారు వీళ్ళందరూ. వీళ్ళ జేమ్స్ వర్షన్ ఒక్కటే తెలుసు, ఆయన మిగతా 7 కూడా చదివాను అన్నాడు. ఆయన మొత్తం 8 బైబిల్ చదివాడు. బ్రాహ్మణులు అడిగాడు, మీకేం తెలుసురా సహోదరత్వం అంటే, మీకేం తెలుసు ప్రవక్త యెహెజ్కేలుని అడగండి సహోదరత్వం అంటే చెబుతాడని అంబేద్కరే చెప్పాడు భారతదేశం కమ్యూనిజం అనేటువంటి గ్రంథంలో. అలాంటి దానిలో ఇప్పుడు ఎస్సీ వర్తించదు క్రైస్తవులకు అన్న వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రకటన గ్రంథంలోని తెగుళ్ళన్నీ కలుగును గాక. సమస్త మానవులకు మించిన దైవ సహాయము, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సహవాసము, సమస్త మానవులకు మించిన అంబేద్కర్ జ్ఞానం మీ అందరూ కలుగును గాక. ఆమేన్. జై భీమ్. జరుపుకోవాలి. తద్వారా ఎస్సీ సామాజిక వర్గం వారి యొక్క సమైక్యత కానీ, వారికున్న సమస్యలు కానీ ఇవన్నీ కూడా తెలియచేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఒకటి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్కి సంబంధించిన ఈ జయంతి కార్యక్రమాలను మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈరోజు వాడల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు, వీటిని ఎలా తీసుకురావాలి. అయితే దీన్ని మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ రావటం కూడా సరిగ్గా రావట్లేదు. నా దగ్గరికి రోడ్లు కావాలని అడుగుతూ ఉన్నారు, ఎవరి ఎలా కావాలనే విషయం కూడా నా దృష్టికి సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు. దీనికి ఒక రకమైన పద్ధతి ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక అసోసియేషన్ ద్వారా ఈ విషయాలన్నీ కూడా సేకరించాలనే దృష్టితో అసోసియేషన్ యాక్టివ్గా ఉండాలని చెప్పి నేను ప్రోత్సహించడం జరిగింది. అలాగే కులాల మధ్య ఈ మధ్య కాలంలో డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నాయి, వాటిని ఎలాగా పరిష్కరించాలి, పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇక్కడ. దీన్ని డీల్ చేయడానికి ఎస్సీ అసోసియేషన్ తప్పనిసరిగా ఒక యాక్టివ్ రోల్ ప్లే చేయాలి అని నేను ఉద్దేశపడటం జరిగింది. అప్లికేషన్స్ కానీ ఏదైనా వాళ్ళకు ఉండే వారి తాలూకు పిటిషన్స్ ఏమైనా ఉంటే, ఇబ్బందులు ఏమైనా ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా పర్వాలేదు, మా దగ్గర రోడ్ కావాలన్న విషయం కూడా నా దృష్టికి తీసుకురావడానికి మీరు ఒక ఇంటర్మీడియటరీ ఒక ఆర్గనైజేషన్గా ఉపయోగపడతారని చెప్పి ఉద్దేశంతో నేను ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు మొట్టమొదటగా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా
జరపడానికి మీరందరూ కూడా నేను కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేశారు, మేము కూడా తెలియజేస్తున్నాం. రేపన్నాడు ఒక పండగ వాతావరణం, ఖచ్చితంగా 14వ తారీఖున మిమ్మల్ని ప్రభుత్వం అనేది ఎటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కానీ జాగ్రత్తగా మీరు అన్ని కూడా రూల్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా చేసుకోమని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. మేమందరం కూడా మీతో భాగస్వాములు అవుతాం, ఖచ్చితంగా ఏదో ఒక చోట మేము కలుస్తామని కూడా మీ అందరూ తెలియజేసుకున్నాం. మీ అందరూ కూడా మాకు ఎంత సంతోషం ఏంటంటే అందరూ ఆ నాడు ఒక పండగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ మళ్ళీ ఇంటికి చేరారంటే దానికైనా ఉన్న సంతోషం మాకు ఇంకేమీ చేసుకుంటూ ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనదిరా ఈ మనదిరా ఏ మహారాజు కుమారుడైతే సర్వసంగ పరిత్యాగి అయి మానవులకు దుఃఖం లేకుండా చేయాలని కోరికలే దుఃఖాలకు మూడు కారణాలు చెప్పి ఈవేళ మనం భగవంతుడిగా కొలుస్తున్నామో అదే గౌతమ్ బుద్ధుడిలాగా ఈవేళ అంబేద్కర్ ని దేవుళ్ళ కొలుస్తున్నాము. అది మామూలు విషయం కాదు. ఇందాక వేద మంత్రాలు వాడారు, ఏమిటిది? అప్పుడే ఆనాడే అంబేద్కర్ చాలా మంది మీరు దేవుడిని దండం పెడుతుంటే, ఓ తమ్ముళ్ళారా, అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, నేను దేవుణ్ణి కాను. డోంట్ మేక్ మీ గాడ్, ఐ యామ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ లైక్ యూ. నో వర్షిప్ అన్నాడు ఆయన. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అంబేద్కర్ మహానుభావుడు. మిత్రులారా, ఈ సభకు వస్తున్నప్పుడు అక్కడ ద్వారం దగ్గర పెద్ద పులి, చిన్న పులి, ముఖద్వారం అన్నారు. చాలా గొప్పగా ఉన్నది. పెద్ద పులి, చిన్న పులి ముఖద్వారం ఏంటి? రాజాలు విప్లవాల గడ్డ, రాజాలు కమ్యూనిస్ట్ గడ్డ. స్వతంత్రానికి ముందు ఇక్కడ పీడిత వర్గాన్ని, దళిత వర్గాన్ని అనేక రకాల హింసలు పెడుతున్నప్పుడు విప్లవం కాదు, ఆ పెద్ద పులి, చిన్న పులి దళాలు అమోఘంగా వాళ్ళ కోసం కృషి చేసి చివరికి పోలీస్ చేతుల్లో మరణించారు వాళ్ళు. ఓ సానుభూతి జగన్నాథం గారు, ఓ అల్లూరి సుబ్రహ్మణ్యేశ్వర, ఓ గొప్పటి వెంకటరెడ్డి గారు, ఒక దొంగ కవి లక్ష్మీ నరసింహ గారు, ఇటువంటి మహనీయులందరూ త్యాగాలు చేశారు. అలాంటి మహనీయుల పేరుని ముఖద్వారం పెట్టినందుకు అంబేద్కర్ సంఘానికి. ఇక మీకు ఒక విషయం చెప్పాలి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ వాడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఊరి మధ్యన ఉంటుంది. కేవలం పంచకట్టుతో మాత్రమే. అంటే అర్థం ఏంటి? ఓ బిర్లాలారా, ఓ ఎంపీలారా, ఓ ముఖేష్ అంబానీ లాగా, అదన్నారా, ఇటువంటి డబ్బులు వాళ్ళారా, మీరందరూ కూడా నాగలకు ఎవరికైతే బట్టలు లేవో అలాంటి పేదవాళ్ళకి, దళితులకు, పొరుగు పడిన వర్గాలకి మీరు ధర్మం చేయండి అని చెప్పుకుంటాడు మహాత్మా గాంధీ. కానీ అంబేద్కర్ విగ్రహం ఉంది. భారతదేశంలో అంబేద్కర్ మహానుభావుడుకున్న విగ్రహాలు ఎవరికి లేవు. అంబేద్కర్ ఏ ఊర్లో చూసింటారు? అంబేద్కర్ ఏం చెప్తున్నాడు? ఇలా వేలు పెట్టి చూపిస్తున్నాడు. దళిత వాడు ఇలా వేలు పెట్టి చూపిస్తున్నాడు. ఆయన మహాత్మా గాంధీ గారి డ్రెస్ లేకుండా కేవలం పంచకట్టు కాదు, సూటు బూటు వేసుకొని, ప్రియమైన బడుగు పడిన వర్గాలారా, దళితులారా, నా మిత్రులారా, మీరందరూ కూడా అడుక్కునేవాడు కాదు, మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి అని చెప్పుతున్నాడు అంబేద్కర్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అంబేద్కర్. మీరెవరికంటే తక్కువ కాదు. జ్ఞానం ఒక సొత్తు కాదు, జ్ఞానం ఒక సొత్తు కాదు. అవకాశాలు ఉంటే గొప్పవాళ్ళే. ఆ అవకాశమే రిజర్వేషన్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అంబేద్కర్.
నేను పీడితుల మనిషిని, నేను స్త్రీల మనిషిని. సమాజంలో ఎప్పటికైనా సరే స్త్రీల హక్కుల కోసం మీరు బిల్లు పెట్టగా తప్పదు అని చెప్పిన కాల జ్ఞాని అంబేద్కర్ మహానుభావుడు. ఎంపీ గారిని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, బిఫోర్ గోయింగ్ టు పుట్ ద బిల్ ఇన్ ది పార్లమెంట్ మీరు కులగణన చేయండి, జనగణన చేయండి. మీరు కులగణన జనగణన చేయకపోతే మన అగ్రవర్ణంలో ఉన్న స్త్రీలందరూ కూడా తీసుకుంటారు. మా పేదవాడు మన ఎస్సీ కాలం రైట్స్ ఉన్నాయి, నిర్వహిస్తున్నాయి. వాట్ అబౌట్ బీసీస్? బండి మనదిరా, బండెడ్లు మనవిరా, నడుమ దొరయేందిరో, దొర పీకుడేందిరో. థ్యాంక్ యూ నమస్కారం. కలిగి మనూరా, సుత్తి మనది, కత్తి మనది, పరుగు మనది, పాలు మనదే. సుత్తి మనది, కత్తి మనది, పరుగు మనది, పాల మనదే. బండి మనదిరా, బండెడ్లు మనవిరా, బండి మనదిరా, బండెడ్లు మనవిరా, నడుమ దొరయేందిరో, దొర పీకుడేందిరో. థ్యాంక్ యూ నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.